హాయ్ మిత్రమా! మరి శ్రీకాకుళం దగ్గర ఒక గ్రామంలోని ఆహ్, ఆఫ్టర్‌నూన్ మిల్లు ఇవ్వడం జరిగిందండి. సో, ఇప్పుడేంటంటే మొత్తం అంతా కంప్లీట్‌గా మేము ఇన్‌స్టాలేషన్ చేసి, ఇప్పటిదాకా కొన్ని ధాన్యం ఆడి చూపించాము. తర్వాత మొత్తం కంప్లీట్‌గా సో, ఎలా వస్తుంది రైస్, ఎలా ఆడుకోవాలో అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసాం సార్‌కి, అలాగే మేడం గారికి. సో, ఇప్పుడేంటంటే ఈ రైస్ ఎలా ఈ మిల్ ఎలా పనిచేసింది, సో, రైస్ క్వాలిటీ ఎలా వచ్చిందో మరి మేడం గారిని అడిగి మనం తెలుసుకుందామండి. మేడం గారు ఇప్పుడు మీకు ఆహ్, మొత్తం మీల్లంతా కంప్లీట్‌గా బిగించి, సో, మీకు డెమో చూపించాం గదా! ఓకే. సో, రైస్ ఎలా వచ్చిందండి? బా వచ్చానండి. పట్టుకోండి. బా వచ్చాయి. ఎలా ఉందండి? బావుందండి? రైస్ చాలా బావుంది. ఓకే. చూసారు గదా ఫ్రెండ్స్, మనకి ఇలా ఆడి చూపించాం కంప్లీట్‌గాన. సో, ఏంటంటే ఒక ఈ గ్రామంలోని ఇంచుమించు దగ్గర దగ్గరగా ఒక రైస్ మిల్‌కెళ్ళాలంటే 10, 15 కిలోమీటర్లు ఎళ్ళాలంట. సో, ఏంటంటే ఈ పక్కనున్న ఈళ్ళకున్న పొలాలు, సో, తర్వాత పక్కనున్న పొలాలు ధాన్యం ఆడించుకోవడానికి సో, మిల్ అనేది పెట్టుకున్నారు. ఇది గంటకి మరి హాఫ్ టన్ అంటే 500 కేజీల నుంచి 600 కేజీల దాకా ఆడతదండి ఇది. సో, దీని పవర్ కన్జంప్షన్ మీద చూస్తే మనకి 17 హెచ్‌పీ వస్తదండి ఇది. మొత్తం అంతా 3 ఫేజ్ కరెంట్‌లో రన్ అవుతది. సో, ఇటువంటి మిల్లు ఏదన్నా మీకు మరి ఉపాధి కావాలన్నా, లేకపోతే మీరు గ్రామంలో రైస్ మిల్ దూరంగా ఉన్నా, ఇటువంటి మిల్ కావాల్సిన సంప్రదించండి ఎన్‌జీ ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి.